బాలకృష్ణ మాట మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఫస్టు కామినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడినారో అది గుర్తించండి, తెలుసుకోండి. ఫస్టు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు బాలకృష్ణ గారు. ఇది సరైన విషయం కాదు. ఎందుకంటే కరోనా విషయంలో అప్పుడు మాట్లాడేటప్పుడు సినిమా RRR కొరకు అలా సినిమాల కొరకు ఆల్రెడీ అఖండ రిలీజ్ అయిపోయింది. బాలకృష్ణకి అవసరం లేదు, ఆయన ఇంటిమేషన్ లేదు, ఆయన రాడు కూడా బాలకృష్ణ అవసరం లేదు. ఎందుకంటే ఆయన బడ్జెట్కు ఆయన సినిమాకు పర్ఫెక్ట్ అని ఆల్రెడీ చెప్పిండు. ఇంకో విషయంలో కూడా చిరంజీవి గారు ఏమంటారంటే, మీరు వాల్తేరు ఏరియా ప్లస్ వీరసింహారెడ్డి కొరు అంటాడు. వీరసింహారెడ్డికి ఆల్రెడీ పెరిగినంటూ మాట్లాడేసిండు. వీళ్ళు ఇప్పుడు దీన్ని రాద్దాంతా ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది, 11 సీట్లకు పరిమితమైనరు. వీళ్ళు దిక్కు దివాణం లేకుండా రోడ్ల పడి తిరుగుతారు. మధ్యలో కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇట్లనే ఫ్యాన్స్ మూసుకులో వచ్చి గొడవలు చేశారు. ఆ టీడీపీ పార్టీ తరిమి కొడితే మరి దర్యాప్తు రాలేరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చిరంజీవి ఎక్కడ ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడతలేడు. వీళ్ళకి ఏం నొప్పి వచ్చింది, దాన్ని రాజధాని చేసుకునే మాట్లాడుతారు ఫ్యాన్స్. ఈరోజు చిత్తూరు జిల్లాలో మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్, బాలకృష్ణ గారు ఆరోపణలు చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్లో కూడా కొంత వైసీపీ ఫ్యాన్స్ ఉండి ముసుగు వేసుకొని కొంతమంది దొంగ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఒకటి స్వామినాయుడు అనేవాడు పెద్ద దొంగాడు. హైదరాబాద్లో సమయకాంధ్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 ల్యాండ్ 200 స్క్వేర్స్ చిరంజీవి డొనేట్ చేసిండు, బ్లడ్ డొనేషన్. అందులో ఆ డొనేషన్ దాంట్లో ఈ స్వామినాయుడు రక్తము కళ్ళు అమ్ముకునే కేసులు చాలా ఉన్నాయి. ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. వాడు ఫ్యాన్స్కి తక్కువ, బ్రోకర్ పనికి ఎక్కువ, చిల్లాన్న కొడుకాడు. ఒకరోజు వచ్చి హైదరాబాద్ సిటీగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బ్యానర్ చిరంజీవి కట్టింది లేదు. ఫ్యాన్స్ ముసుగులో ఫ్యాన్స్ మోసం చేస్తున్నాడు. మేము బాలకృష్ణ పైన తిరగబడితే మాత్రం దరిదాపులో ఉండడు, దరిదాపులో కనిపేరు కూడా, తరిమించి కొడతాం. ఇది రాజకీయాన్ని సినిమా ముడిపట్టి చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. నానిగారు ఏమన్నారు, ఈరోజు అసెంబ్లీ ఒక దేవాలయం, ఆ దేవాలయంలో అద్దాల మీద పెట్టుకొని మాట్లాడతాడా, చేతులు జోల పెట్టుకొని మాట్లాడతాడా అని నాని అంటుండో. మీరు 2019 నుంచి 2023 వరకు మీరు ఎలా మాట్లాడినారు? మీ నాని గుడివాడ నాని ఏమన్నాడు చంద్రబాబు నాయుడిని? 75 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సావురా, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు సావు అని అన్నాడు. మాకు బాలకృష్ణ అట్లా మాట్లాడలేదు కదా. సైకో అని మాట్లాడినప్పుడు ఆయనకు మాట్లాడితే వీళ్ళకేం నొప్పి, చిరంజీవి ఏం నొప్పి? చిరంజీవిని ఎప్పుడు విమర్శించలేదు నేను. ఆయన మాట్లాడుతున్నప్పుడు చిరంజీవిని ఎక్కడ విమర్శించలే. చిరంజీవిని ఏమన్నాడు? అంత పెద్ద మెగాస్టార్ దగ్గరికి పోతే ఆయన గట్టిగా మాట్లాడలేదు అన్నాడు, అంతే తప్ప. కానీ చిరంజీవిని ఎక్కడ విమర్శించి మాట్లాడలేదు. నాని చిరంజీవి బాలకృష్ణ మాత్రం గొడవ పెట్టినకే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. చిరంజీవిని ఎప్పుడు తిట్టలేదు ఆడ. చిరంజీవిని పెద్ద స్టార్ ఉండివి ఆయన దండం పెట్టించుకున్నాడు ఆయనతోని. ఇప్పుడున్న ఏదైతే మన సినీ ఫోటోగ్రాఫర్ మినిస్టర్ నా పేరు 9వ నంబర్ రాసిన అని చెప్పిండు. నాని ఏమంటున్నాడు, బాలకృష్ణకు ఇప్పుడు సినీ ఫోటోగ్రాఫర్ మినిస్టర్ ఎవరో తెలియదు. అప్పుడు విషయం మాట్లాడలే, ఇప్పుడు 9వ నంబర్ పేరు రాసిన అని చెప్పి అన్నాడు బాలకృష్ణ. కానీ ఏ రోజు సినీ ఫోటోగ్రాఫర్ మినిస్టర్ ఆయనకు తెలియదేం కాదు, నానికి ఏం తెలియదు. నాని భార్యను లోపడేస్తుంటే చంద్రబాబు నాయుడే వద్దు, లేడీస్ తనకు మనం పోకూడదు అని ఎంత మర్యాదతో మాట్లాడిండు. నాని లేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు. నాని అని పిచ్చి మాటలు. బాలకృష్ణ అని ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన, ఏది మంది మన మెన్షన్ హౌస్కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ని పట్టుకొని నువ్వు తాగి మాట్లాడినావు అని అంటుండు. మీరు 5 ఏళ్ళు అదే తాగి వచ్చిరా మీరు? మళ్ళీ మా బాలకృష్ణ తాగి వచ్చిండ. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు తాగి వచ్చి చంద్రబాబు నాయుడిని అలా భార్యని అట్లని తిట్టారు. మీరు తాగి ఉండరా మీరు అప్పుడు? ఆ రోజు మీరు ఈరోజు ఆయన అంటున్నారు బాలకృష్ణ తాగి వచ్చింది. అలాంటి వ్యక్తే కాదు. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఫ్యాన్ నుంచి వచ్చిన వ్యక్తి మా బాలయ్య. నందమూరి తారక వారు 1983 పార్టీ పెట్టినప్పుడు ఆయన సీఎం అయ్యిండు, 2వ సీఎం అయ్యిండు. ఏ రోజు కూడా అలా కొడుకులు బాలకృష్ణ కాదు 7 మంది కొడుకులు కూడా ఏ మంది పైరవి కానీ కానీ ఈరోజు గల్లీ లీడర్ ఢిల్లీ దాకా పైరవి చేస్తున్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఓకే మంచి పరిపాలన ఇచ్చిండు. నీకు మంచి పరిపాలన ఇచ్చినప్పుడు 150 సీట్లు 151 సీట్లు ఇచ్చారు. నువ్వు ఎట్లా పరిపాలించాలి? సైకో పరిపాలన నీకు ఇయ్యాల కొత్తగా బాలకృష్ణ అన్నది కాదు. ప్రతి పవన్ కళ్యాణ్ చిక్కు చూపించినప్పుడు అప్పుడు సిగ్గుశరం లేదా మీకు? అన్నమాట మర్చిపోయారా? మీ దాంట్లో మొత్తం కలిసి దొంగన కొడుకులే. అసెంబ్లీలో దేవాలయం అంటారు దాన్ని. దేవాలయం అన్నది రాక్షస పాలన చేసేదా మీరు? రోజేం మాట్లాడుతుంది కూడా, నానేం మాట్లాడతాడు, ఈ అనిల్ యాదవ్ ఏం మాట్లాడతాడు, ఇవన్నీ మర్చిపోయారా? మీరు నీతులు చెప్తారా మాకు? నీతులు చెప్పే పాట మీది. ఆంధ్రప్రదేశ్ మొత్తం దోసుకుడు జగన్మోహన్ రెడ్డి, అది మర్చిపోయి ఇలా బాలకృష్ణ గురించి మాట్లాడతారా?
నాని మీ గుడివాడ గుట్కా కొడాల నాని మీరు బాలయ్య గురించి మాట్లాడేంత కెపాసిటీ మీకు ఎక్కడదా? మీరు నీ కాలు మొక్కినా బాలకృష్ణ, నువ్వు చెప్తావు బాలకృష్ణ నీ కాలు మొక్కాడా? ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడు నాని. నువ్వు మాట్లాడేటప్పుడు బాలయ్య ఏమని ఫోన్ చేసిండు, నీ చంద్రబాబు నాయుడు బాలయ్య వస్తే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. అప్పటికి మా సినిమా బాలకృష్ణ అక్కడే రిలీజ్ అయ్యి 25 రోజులు అయిపోతుంది. ఆయన వచ్చాడు ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చాడు. ఎవడు? చిరంజీవి. మా సినిమా అప్పటికి 2-3 వారాలు అయిపోయింది. మీరు ఇంకా మా బాలకృష్ణ మీ గురించి మాట్లాడినట్టు చెప్తున్నారు. చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకుంటూ ఓకే, చంద్రబాబు మన జగన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన వెయిట్ చేస్తాడా, లేకపోతే వీళ్ళు గేట్ బయట పెట్టినందుకే కదా, ఆయన పిలువనందుకే కదా అవును పరిచయం చెప్పేసాను. చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నాడు? తల్లి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంట. తల్లి స్థానంలో లేడైనా బందిపోటు దొంగ స్థానంలో ఉన్నాడైనా. దొంగ స్థానం ఉన్నదానికి ఎందుకు నువ్వు ఒక స్టార్, నీ తమ్ముడు ఒక స్టార్ ఉన్నాడు, నీకు ఫ్యామిలీకి మంచి పేరు ఉన్నది, అసలు కష్టపడ్డ మంచిగా ఉన్నది. ఆయన దగ్గర చేతులు తాపినామని మేము కాదు. ఆ రోజు మీ తమ్ముడు అన్నాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగిపోయింది. ఆ రోజు ఏంది, ఈ రోజు నువ్వు అక్కడ ఉండి ప్రెస్ నువ్వు ఇచ్చినావా వేరే వాళ్ళు ఇచ్చినా తెలియదు. మరి నీ అభిమానులు ఇంతమంది ఆందోళన చేస్తున్నారు అంటే మాకు చేతగాకనా చేయలేకగా మేము చేస్తే మీరు ఉంటారా? అది ఫస్ట్ చిరంజీవి గ్రహించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైనా అది చూసుకోవాలి. అది చూసుకొని మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా చేయకుండా ఆడే ఏదో ఉండి తమాషా చూసుకుంటా ఇక్కడ చాలా చూసినాం. 1984 నుంచి చిరంజీవి కథలు చూసినాం. ఏమి కథలు చేసినా అన్ని కథలు. ఈరోజు ఎందుకంటే సమైక్య ఆంధ్రం బాగుండాలి ఉద్దేశంతో అందరూ కలిసిపోవాలి, అందరూ సినిమా బాగా ఆడాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఫ్యాన్ ఉన్నారు. మీరు గిట్ట ఈ విధంగా చేస్తే మేము తిరగబడితే మాత్రం ఎక్కడ మిగిలరు. మీరు బీ కేర్ఫుల్. నట్టి కుమార్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయన నట్టి కుమార్ గారు ఏం మాట్లాడతారు? చిరంజీవి పోయి ఆర్డర్ చేసుకొని బాలకృష్ణ సినిమా బాలకృష్ణ సినిమా రోజు ఆడలేదు. చిరంజీవి ఆచార్య, RRR అవరు మహేష్ బాబు సినిమాలు వచ్చినాయి. ఆయన ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు బాలకృష్ణ సినిమా అప్పటికి ఇంకో 1 year తర్వాత రిలీజ్ అయింది. బాలకృష్ణ చిరంజీవి సినిమా. ఇది బాలకృష్ణ చిరంజీవి మధ్యలో గొడవ పెట్టిందికే వైసీపీ చేసిన కుట్ర ఇది. జూపుడు ప్రభాకర్ ఈరోజు బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. జూపుడు ప్రభాకర్కి అన్ని డోర్లు బంద్ అయిపోయినాయి. బీజేపీ డోర్ బంద్ అయిపోయింది, టీడీపీ డోర్ బంద్ అయిపోయింది. వేకెన్సీ లేదు అతనికి, ఎక్కడ ఏ పరంగా లేదు. ఆయనకి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం చేసినా ఒక 50,000 రావు. ఈడ ఒక స్క్రిప్ట్ ఇస్తే వైసీపీ స్క్రిప్ట్ ఇస్తే ఆ విధంగా మాట్లాడుకుంటే నెలకి 50,000 ఆడ ఉద్యోగం చేసుకుంటే మాట్లాడుతున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. జూపుడు ప్రభాకర్ గారు